హాయ్ అండి, వెల్కమ్ టు శ్రేయాన్షీస్ కిచెన్. హోమ్ మేడ్ చెకోడీలు ఎలా చేసుకోవాలో చూసేద్దాం. సో సరిగ్గా 2 కప్పుల కొలతతో బియ్యం పిండిని కొలిచి తీసుకోండి. కరెక్ట్ కొలతలతో తీసుకోండి. 2 కప్పుల బియ్యం పిండికి 2 స్పూన్ల శనగపిండిని తీసుకోండి. ఏ స్పూన్తో అయితే శనగపిండి తీసుకుంటారో అదే స్పూన్తో పెసరపప్పుని 2 స్పూన్లు తీసుకొని ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకోండి. నెక్స్ట్ ఒక కడాయి పెట్టేసుకుని అందులో మనం ఏ కప్తో అయితే పిండిని కొలిచామో అదే కప్పుతో కరెక్ట్ 2 కప్పుల వాటర్ పోయండి. అందులోని మనం నానబెట్టుకున్న పెసరపప్పుని వాటర్ లేకుండా యాడ్ చేయండి. నెక్స్ట్ అందులో రుచికి తగ్గట్టుగా మిగతా ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకుందాం. 1 స్పూన్ సాల్ట్ అండ్ 1 స్పూన్ కారం, కొద్దిగా వంట సోడా కూడా యాడ్ చేయండి, చాలా బాగా ఉంటుంది టేస్ట్. అండ్ నెక్స్ట్ 1 స్పూన్ వామును యాడ్ చేయండి. వాము వేయడం వల్ల ఈజీగా డైజెస్ట్ అవుతుంది అండ్ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ 2 స్పూన్ల నెయ్యిని వేయండి. మీ దగ్గర వెన్న ఉంటే వెన్న, నెయ్యి అయితే నెయ్యి, లేదంటే ఆయిల్ కానీ ఏదైనా 2 స్పూన్లు యాడ్ చేయండి. మంచిగా కలపండి. సో అది ఇలా ఇప్పుడు ఇక్కడ వీడియోలో ఎలా అయితే వస్తుందో అలా బబుల్స్ వచ్చే వరకు కొంచెం వేడి చేసి నెక్స్ట్ అందులో మనం ఏదైతే పిండి ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్నామో అది యాడ్ చేయండి. సో మనం కొలతలతో వేసాం కాబట్టి వాటర్ కూడా సరిపోతుంది. ఆ వాటర్కి తగ్గట్టు పిండి ఉంటుందన్నమాట. 2 కప్పుల వాటర్కి 2 కప్పుల పిండి. సో అదంతా మంచిగా కలిసేలాగా బాగా మిక్స్ చేయండి. వేడిగా ఉంటుంది కాబట్టి చేతులు అస్సలు పెట్టొద్దు. సో ఆ వేడి వాటర్లో గరిటెతోని మంచిగా కలపండి పిండిని. సో ఆ కలిపిన పిండిని కాసేపు నాననియాలి. అండ్ నెక్స్ట్ మనం అది వేడి మీద ఉంటుంది కాబట్టి ముట్టుకోలేము. సో మూత పెట్టి దాన్ని పక్కన పెట్టండి. కాస్త చేయితో కలపగలిగే అంత వేడి ఉన్నప్పుడు మాత్రమే దాన్ని తీసి పిండిని మంచిగా మిక్స్ చేయండి. వాటర్ అయితే ఏం పడవు. ఒకవేళ మీకు బాగా గట్టిగా ఉంది అనిపిస్తే చేతిలోనే తడి చేస్తూ పిండిని మంచిగా కలపాలి. సో పిండి అనేది మంచిగా మనకి సాఫ్ట్గా కలుపుకోండి. బాగా పిండి మిక్స్ అయితే మాత్రమే మనకి చెకోడీలు మంచిగా వస్తాయి, విరిగిపోకుండా. సో పిండిని మంచిగా కలిపేయండి. అండ్ నెక్స్ట్ మనకి కావాల్సినంత పిండిని తీసుకోండి. చిన్నగానే తీసుకోండి, మరీ పెద్దగా కూడా అవసరం లేదు. కావాలంటే మీరు చాపింగ్ బోర్డ్ పైన కూడా చేయొచ్చు. నేనైతే ఇక్కడే చేస్తున్నాను చూడండి, బండపైనే. మన గ్యాస్ బండ ఉంటుంది కదా, సో అక్కడ కూడా ట్రై చేయొచ్చు. అక్కడే ఈజీగా దాన్ని రోల్ చేయండి. పెద్దగా రోల్ చేయాల్సిన పని లేదు, సో విరిగిపోతూ ఉంటాయి. సో జాగ్రత్తగా ఒక్కొక్క దానికైనా సరే నిదానంగా మీకు ఎలా వీలైతే అలా రోల్ చేసుకోండి. మీరు చెకోడీలు లావుగా కావాలనుకుంటే లావుగా ఉంచండి. లేదు మీకు సన్నంగా కావాలి అంటే కొంచెం ఎక్కువ రోల్ చేసినట్టయితే అది స్ప్రెడ్ అవుతూ పొడుగవుతూ వస్తుందన్నమాట. సో ఇలా రోల్ చేసి మన ఫింగర్ చుట్టూ చుట్టుకొని జాయింట్స్ని మంచిగా విడిపోకుండా అటాచ్ చేయడమే. చాలా ఈజీ ప్రాసెస్ అండి, సింపుల్గా చేసుకోవచ్చు. సో ఇలా చేస్తూ ప్రతి చెకోడీని మీరు నిదానంగా చేయండి. సో ఫింగర్కి చుట్టుకుంటూ జాయింట్స్ని యాడ్ చేసుకుంటూ ఒకదాని తర్వాత ఒకటి చేయండి. సో ఇలా మనం పిండిని కొద్దిగా తీసుకుంటూ మనకి కావాల్సినంతగా వీలైనంతగా చేస్తూ చేయండి. ఒకేసారి పెద్దగా రోల్ చేసి చుట్టుకోవాలి అని కూడా అవసరం లేదు. ఎందుకని అంటే మనం పొడుగ్గా చేసుకొని చేయాలి అంటే సమ్టైమ్స్ అది విరగడానికి ఛాన్స్ ఉంటుంది. సో అందుకోసమే బాగా పొడుగ్గా కాకుండా చిన్నగా కొంచెం మనకి హ్యాండ్ ఎంత ఉంటుందో అంత చేసుకున్నా పర్లేదు. సో అలా ఒక్కొక్కటిగా అన్ని చెకోడీస్ నిదానంగా చుట్టేసుకోండి. సో సన్నం కావాలి అంటే మాత్రం కొంచెం ఎక్కువ రోల్ చేసుకోండి. జాయింట్స్ మాత్రం విరిగిపోకుండా అండ్ ఊడిపోకుండా చాలా జాగ్రత్తగా అతకబెట్టుకోండి. పెద్ద ప్రాసెస్ ఏమి ఉండదు. సో ఉన్న పిండి మొత్తాన్ని ఇలా అన్ని చెకోడీస్ని చుట్టేసుకోండి. కూర్చొని నిదానంగా చేసుకోండి, కాళ్ళు నొప్పి పెడతాయి అక్కడే నిలబడి చేసుకుంటే. సో అన్నీ చేసుకున్న తర్వాత ప్యాన్ పెట్టేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత నిదానంగా చెకోడీస్ని అందులోకి వేసేయండి. సో మీరు ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటంటే మనకి చెకోడీలు వేగాయా లేదా అనేది ఎలా తెలుస్తుంది అంటే పైన వచ్చే నురగ అనేది మొత్తం అయిపోయిన తర్వాతనే మనకి చెకోడీలు ఫ్రై అయినట్టు. అది అయిపోయినాక కూడా మీరు కంటిన్యూస్గా అలానే పెడితే చెకోడీలు అనేవి బ్లాక్ కలర్ వచ్చేస్తాయి అండ్ మాడిపోతాయి అన్నమాట. సో అందుకే జాగ్రత్తగా చూస్తూ వాటిని ఫ్రై చేయండి. పైన నురగ పోయేంత వరకు మాత్రమే ఫ్రై చేయండి. అండ్ వేసిన వెంటనే కూడా చెకోడీలని కదపొద్దు, ఎందుకంటే అవి విరిగిపోవడానికి ఛాన్స్ ఉంటుంది. నిదానంగా అవి కొంచెం హీట్ అయ్యాక ఆయిల్ వాటికి హీట్ అయ్యి గట్టిపడ్డాక మీరు వాటిని నిదానంగా కలపండి. మెల్లిగా టర్న్ చేయండి. సో టర్న్ చేస్తూ మంచిగా కాల్చుకోండి.
సో మనకి చెకోడీలు అనేవి ఫ్రై అయ్యాయని తెలియాలి అంటే పైన నురగ అనేది మొత్తం పోవాలి. సో నురగ రావడం ఆగిపోయింది అంటే మనకి చెకోడీలు ఫ్రై అయినట్టే. అప్పుడు మాత్రమే మనం చెకోడీలని తీసేసుకోవాలి. ఎందుకంటే అవి మనం అలానే ఉంచి ఇంకా ఫ్రై చేస్తే మాడిపోతాయి, కలర్ చేంజ్ అవుతాయి. సో జాగ్రత్తగా వాటిని చూసుకుంటూ ఫ్రై చేసుకోండి. ఈ సమ్మర్ కదా, సో మనం పిల్లలు ఎక్కువ ఇంట్లో ఉంటారు. బయట ఫుడ్ ఎక్కువ సజెస్ట్ చేయకండి. బయట నుండి తీసుకురావడం వల్ల చాలా ఎఫెక్ట్ అవుతుంది. సో ఇంట్లోనే మనం ఇలా సింపుల్గా మన చేతులతో ఏ కల్తీ లేకుండా వాళ్ళకి స్నాక్స్ చేసి పెడితే మనకి తృప్తిగా ఉంటుంది, పిల్లలకి కూడా హెల్దీ. సో ఇలా ఇంట్లోనే హెల్దీ చెకోడీలు పిల్లలకి చేసి పెట్టండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా మన ఛానల్ని ఫాలో అవ్వండి, అండ్ వీడియోస్ని లైక్ చేసి షేర్ చేయండి. సో ప్లీజ్ మన ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేసి ఇంకెవరికైనా షేర్ చేయండి, వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. ఇలాంటి వీడియోస్ అన్నీ మన ఛానల్లో ఉన్నాయి స్నాక్స్వి, ఇంకా అవి కూడా చూసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.